గ్యాస్ ప్రాబ్లమ్‌కొస్తే అండి, ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళని అందరినీ ఇది బాగా ఇబ్బంది పెడుతోంది. దీనికి కావాల్సిందేంటి అంటే ఫస్ట్ కరెక్ట్‌గా డైట్ పాటించకపోవటం, ఆహార లక్షణాలలో మార్పులు, కరెక్ట్ టైంకి తినకపోవటం, ఆహ్, స్కిప్ చేస్తూ ఉంటారు. మీల్స్‌ని స్కిప్ చేయటం వల్ల, ప్రాపర్‌గా వాటర్ ఇంటేక్ తీసుకోకపోవటం వల్ల, దానితో పాటు బయట ఆహారం ఎక్కువగా తినటం వల్ల, ఇలాంటి ఎక్కువగా మందులు వాడటం వల్ల, అనవసరంగా కూడా మందులు వేసుకుంటూ ఉంటారు. సింపులే కదా అని పారాసిటమాల్, చిన్న తలనొప్పికి కూడా పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. దానివల్ల కూడా ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్‌ని తగ్గించుకోవటానికి దీంట్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం తినే డైట్ ఎంత ఆరోగ్యంగా ఉంది అనేది మనం చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది. బయటి ఆహారం అనేది మంచిది కాదు. పండ్లు తీసుకోవటం, మంచిగా మంచినీళ్ళు తాగటం, టైంకి తీసుకుంటున్నామా లేదా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు అనవసరమైన మందులను కనుక మనము అవాయిడ్ చేసినట్టుగా అయితే గ్యాస్ ప్రాబ్లమ్‌ని తగ్గించుకోవచ్చు.